ఇదేంటి అమ్మా లిఫ్ట్ పని చేయట్లేదేంటి బా ఇప్పుడు నడిచి వెళ్ళాలేంటి పైకి. ఓ హాయ్ వాచ్మెన్, ఏంటి లిఫ్ట్ పని చేయట్లేదు? అన్నా ఆ లిఫ్ట్ ఖరాబ్ అయిందన్నా, ఒక గంట. సరే పర్లేదు, టేక్ యూర్ ఓన్ టైం. మనం స్టేర్స్ తీసుకుందామండి. ఇప్పుడు 5 floors ఉండాలా? మన అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ వాళ్ళకి బాగా కేర్లెస్నెస్ పెరిగిందండి. అదే మనం లిఫ్ట్ ముందు ఉన్నాం అనుకోండి, వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి త్వరగా బాగు చేస్తారు. యు స్మార్ట్. థ్యాంక్ యూ. ఐఎమ్ గోల్డీ. క్యూట్ నేమ్. ఐఎమ్ జోన్స్. కూర్చుని మాట్లాడుకుందాం. యా. అన్నా లిఫ్ట్ రెడీ అయిందన్నా, మీరు వెళ్ళండి. ఓకే వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ, మీ హార్ట్ అక్కడ ఉంది. సారీ, అంటే నేను ఇంక ఇక్కడే ఉందనుకున్నా. ఓకే బాయ్. బాయ్. జోన్స్ ఇంటికి వెళ్దామ్మా. బాగోదు, సోషల్ మీడియాలో ఉన్నాడేమో చూద్దాం. జోన్స్ డిస్టర్బెన్స్ ఒకటే. యా, గాట్ ఇట్. హాయ్ గోల్డీ హియర్. ఈ మెసేజ్లు ఏంట్రా బాబు? గోల్డీయా? వాట్ ఆర్ యు డూయింగ్? ఇప్పుడు ఇంతసేపు మాట్లాడాలా? ఒకసారి ఫోన్ నెంబర్ తీసుకుని 5 నిమిషాలు మాట్లాడితే అయిపోద్ది కదా. ష్యూర్. హాయ్. హాయ్. బై ద వే, నేనేం ఎక్కువ మాట్లాడి మీకు బోర్ తెప్పిస్తలేను కదా? అలాంటిదేం లేదు. మరేం మాట్లాడరేంటి? అంటే నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తానే ఉంది. ఏంటి ఇంకా బయటికి రాలేదు? హాయ్. హాయ్. వాట్ అ కోఇన్సిడెన్స్. ఏంటి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయి? డార్క్ సర్కిల్స్ నీ వల్లే కదా. ఏం లేదు. సారీ జోన్స్, నీతో నైట్ చాలాసేపు మాట్లాడాను. అంటే నీతో మాట్లాడేటప్పుడు టైమే తెలీదు. ఏదో నీ అభిమానం. ఆఫీస్కా? లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. ఓకే. జోన్స్ ఎక్కడున్నాడు? అమ్మ వస్తున్నాడు. హాయ్. వాట్ అ కోఇన్సిడెన్స్. నువ్వేంటి ఇక్కడ ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ షిఫ్ట్ అయ్యాను. ఓకే. నువ్వేంటి బయటకు వచ్చావు? అంటే ఇంట్లో నూడిల్స్ అయిపోయింది, కొనుక్కోవడానికి బయటకు వచ్చాను. ఈ టైంకి నూడిల్సా? బ్యాచిలర్ కదా, ఇంతమించి ఏమిటో చేసుకోవడానికి. నేను కూడా బ్యాచిలరే, కానీ నా ఫ్యామిలీతో ఉంటాను. నువ్వు ఒక్కడివేనా? అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఒక్కనే ఉంటున్నా. మా అన్నయ్య వాళ్ళు వెకేషన్కి వెళ్ళారు. ఒక్కడివే అంటే సింగిలా? నువ్వేమనుకుంటున్నావు? అంటే ఒక 2-3 ఉంటారేమో, కానీ అసలు నువ్వు బయటకు రావటమే రేరు కదా. సో సింగిల్ అంటావు?
అంటే మరి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్? లాంగ్ డిస్టెన్సా? మనకు అస్సలే పడవ అలాంటివి.